మహానాడు అంటే తెలుగుదేశం కార్యకర్తలకు ఒక పండగ లాంటి కార్యక్రమం. అలాంటి పండగ లాంటి కార్యక్రమంలో ఒక వినూత్న వంటలు ఇక్కడ ఆకర్షిస్తాయి. ముఖ్యంగా అనేక రకాల వంటలతో ఇక్కడ వచ్చే అతిథులకి, కార్యకర్తలకి భోజనాలు పెడుతూ ఉంటారు. ప్రస్తుతం నేను వంటశాల వద్ద ఉన్నాను. మహానాడు వంటశాల ప్రాంగణం వద్ద ఉన్నాను. అంటే జనరల్‌గా నాన్ వెజ్ ఎక్కువగా పెడుతూ ఉంటారు మహానాడులో. ఈసారి రాయలసీమలో పెడుతున్న నేపథ్యంలో నాన్ వెజ్ కూడా ఈసారి వంటల్లో ఉండబోతుంది. ముఖ్యంగా చికెన్‌తో పాటు ఎగ్ ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఇవ్వబోతున్నారు. ఒకసారి మనం చూస్తున్నాం ఇవంతా కూడా చికెన్ కూడా రెడీ చేసినటువంటి దృశ్యాలు మీరు చూడొచ్చు. ఇక్కడ పూర్తిగా నిన్న రాత్రి నుంచి ఈ వంటకాలన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. చికెన్‌తో పాటు ఎగ్ కూడా నాన్ వెజ్ ఐటెంలో ఉండబోతుందని చెప్పాలి. ఎందుకంటే మహానాడు అంటే వంటలకి వచ్చే అతిథులకి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి ఆహారాన్ని ఇస్తూ వస్తుంటారు. ఇది ఇప్పుడు కాదు, ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి ఈ మహానాడు సంబంధించినటువంటి కార్యక్రమంలో వంటలు అనేవి ఇక్కడ ఆతిథ్యం అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చూడొచ్చు ఇదంతా కూడా చికెన్ కర్రీని సిద్ధం చేసి వడ్డించడానికి తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉంచారు. మొత్తం కూడా దాదాపు పదుల సంఖ్యలో ఇక్కడ శ్రామికులు, వంట మాస్టర్ వీళ్ళంతా కూడా చికెన్ కానీ, ఎగ్ కానీ లేకపోతే ఇతర కర్రీలన్నీ కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ వచ్చే కార్యకర్తలు వాళ్ళకి ఎక్కడ ఎలాంటి లోటు లేకుండా కుటుంబ సభ్యులకి మన ఇంటికి వస్తే ఆతిథ్యం ఏ విధంగా ఇస్తామో అలాంటి ఆతిథ్యం మహానాడులో ఇస్తూ వస్తుంటారు. ప్రత్యేక వంటకాలను ఇక్కడ సిద్ధం చేస్తూ వస్తుంటారు. చాలా రకాల ఐటమ్స్, దాదాపు 30-40 ఐటమ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ వస్తూ ఉంటారు. ఒకసారి మనం అటువైపు చూస్తే కనుక ఎగ్స్ కూడా సిద్ధం చేసి తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు మీరు చూడవచ్చు. పూర్తిగా ఎగ్స్ అన్ని కూడా ఇవి ఇక్కడ వచ్చినటువంటి అతిథులకి అందరికీ ఈ ఎగ్స్ని కూడా వడ్డించబోతూ ఉన్నారు. ఈ ఎగ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మొత్తం అంటే మహానాడు సంబంధించినటువంటి విషయంలో మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు ఇలా ప్రతిరోజు మెనూ మారుతూ ఉంటుంది. ఒకసారి చూడవచ్చు. ఇది గోంగూర పచ్చిపప్పుకు సంబంధించినటువంటి కర్రీని తీసుకెళ్తున్నారు. ఇక్కడ రకరకాల పచ్చళ్ళు కూడా ఇక్కడ సిద్ధం చేశారు. చూడవచ్చు ఇదంతా కూడా ఆవకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి అంటాం కదా, మామిడికాయ పచ్చడిని కూడా సిద్ధం చేశారు. 3 రోజుల పాటు వివిధ రకాల వంటలతో ఇక్కడ వచ్చే కార్యకర్తలు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ఆకర్షణ నిచ్చేలాగా ఇది తెలుగువారి మాగాయ అంటారు. మామిడికాయ ప్రతి తెలుగువాడికి ఎంతో ఇష్టమైనటువంటి పచ్చడి కాబట్టి దీన్ని కూడా సిద్ధం చేశారు. దీన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా తయారు చేసి ఆయనకు సంబంధించినటువంటి తోటలో మామిడికాయలతో దీన్ని సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఇంకా చాలా రకాల వంటకాలు ఉన్నాయి. వాటి కూడా మిమ్మల్ని చూపిస్తాం. ఇవన్నీ కూడా చూడొచ్చు. కేజీలు బస్తాల కూరగాయలు కూడా 3 రోజుల పాటు వంటలు చేయాలి కాబట్టి దానికి సంబంధించిన సామాగ్రి, వంటలు మొత్తం కూడా కూరగాయలు అన్నీ కూడా ప్రస్తుతం ఇక్కడికి తీసుకొచ్చిన పరిస్థితి. మహానాడు పేరు చెబితే కార్యకర్తలు ఎంత ఉత్సాహం చూపుతారో ఇక్కడ వచ్చే ఆతిథ్యం అంటే ఇక్కడ ఉండే వంటకాలని టేస్ట్ చేయకోకుండా వెళ్ళకుండా ఉండరు. ఎందుకంటే అంత ఇష్టంగా మహానాడు వంటలు ఇక్కడ వచ్చే అతిథులకు కానీ, కార్యకర్తలకు కానీ ఇస్తాయని చెప్పాలి. పూర్తిగా ఇప్పటికే దాదాపు వంటలన్నీ కూడా పూర్తయ్యి వడ్డించడానికి తీసుకువెళ్ళినటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. మొత్తం రకరకాల ఇక్కడ మనకి చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఇప్పుడు అంతా కూడా గ్యాస్ మీద నడుస్తుంది, గ్యాస్ మీద వంటలు వండుతారు. కానీ ఇక్కడ కేవలం కట్టెల పొయ్యి ద్వారా కట్టెలతోనే వీటిని వండారు. మన పాతకాలంలో ఏ విధంగా అయితే కట్టెలతో ఆహారాన్ని వండుతారో అదే విధమైన సాంప్రదాయంతో ఎక్కడ గ్యాస్ అనేది ఉపయోగించుకోకుండా పూర్తిగా కట్టెల మీదే ఉపయోగించారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది బంగాళదుంప ఫ్రై చేశారు. బంగాళదుంప ఫ్రై కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్తూ ఉన్నారు. పూర్తిగా బంగాళదుంపలకు సంబంధించినటువంటి ఈ ఫ్రైని కూడా ఈరోజు మెనూలో ఉంచబోతున్నారు. దాదాపు 30 ఐటమ్స్ ఈరోజు మెనూలో ఉంటాయని తెలుస్తుంది. అంటే ఆతిథ్యం మాత్రం అదిరిపోతుందనే మాట ప్రతి ఒక్కరు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ మహానాడు ఆతిథ్యం అదిరిపోతుందని ప్రతి ఒక్కరు కూడా చెబుతున్నటువంటి సిచ్యువేషన్. ఒక జనరల్గా ఇంత పెద్ద మూగిళ్ళు కానీ లేకపోతే ఇంత వంటకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఇక్కడ ఉండవని చెప్పాలి. మరోవైపు ఇటువైపు చూస్తే కనుక గోంగూరకు సంబంధించినటువంటి గోంగూర కర్రీని కూడా ఇటువైపున గోంగూరను బఠానీకి సంబంధించిన కర్రీని కూడా సిద్ధం చేశారు. మొత్తం కూడా అన్ని ఐటమ్స్ అయితే సిద్ధమయ్యాయి, తరలిస్తున్నారు. అక్కడ అంటే పాయింట్స్ కూడా పెట్టారు. ఎవరికి వాళ్ళకి విడివిడిగా కార్యకర్తలకి, ప్రతినిధులకి, ఎమ్మెల్యేలకి, ఇతర ఆహ్వానితులకి, మీడియాకి ఇలా వివిధ విభాగాలను ఏర్పాటు చేసి అక్కడ ఏ ప్లేస్లో ఫుడ్కి ఇబ్బంది లేకుండా ఫుడ్ ఐటమ్స్ అన్నిటి కూడా తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. బిర్యానీ కూడా తీసుకువెళ్ళి పాయింట్స్ అంటే అందరికీ ఎక్కడికి పాయింట్స్ ఏర్పాటు చేసి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకోకుండా ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు చూస్తుంటే కనుక ఇటువైపును కూడా పెద్ద దాఖలు అంటూ ఉంటారు. పెద్ద వాటిని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి పరిస్థితి. దాంట్లోనే వండుతున్నారు. మొత్తం సాంబార్కు సంబంధించి పప్పు అన్ని ఐటమ్స్ కూడా
ఇక్కడే సిద్ధం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనబడుతుంది. మహానాడు వంటలు ఈసారి అదిరిపోతాయి. 3 రోజుల పాటు వివిధ రకాల వంటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మహానాడుకు సంబంధించి మనం మాట్లాడుకుంటే కనుక మహానాడు గతంలో నిర్వహించిన మహానాడుకి ఈ మహానాడు కొద్దిగా భిన్నంగా నిర్వహిస్తున్నారు. ఫుడ్ ఐటమ్స్లో కూడా చాలా మార్పులు చేర్పులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా కట్టెల పొయ్యి మీద మాత్రమే వంటకాలన్నీ కూడా సిద్ధం చేశారు. అనేక మంది శ్రామికులు ఇక్కడ ఉండి సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ క్యాటరింగ్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఈరోజు మహానాడులో మొదటి రోజు మెనూ ఎలా ఉండబోతుంది? మొదటిసారి మహానాడులో నాన్ వెజ్ పెడుతున్నారని తెలిసింది. ఏమేమి నాన్ వెజ్ ఐటమ్స్ పెడుతున్నారు ఏంటి సార్? గత 2014 నుంచి కూడా మేము ఈ మహానాడు కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మేము ఒక 1600 మంది పనివారులతో విజయవాడ నుంచి గత 10 రోజుల నాడు తరలి వచ్చి ఈ ఏర్పాట్లో నిమగ్నమయ్యండి. 1000 మంది సప్లైర్స్ వీళ్ళందరూ కూడా అహర్నిశలు అహోరాత్రులు కష్టపడి ఐటెంకి 20 మంది వంటవారితో మేము ఈ సపరేట్గా ఏర్పాట్లు చేసి రాయలసీమ వాసుల కోసం శాకాహార మాంసాహార రుచులను రెండింటిని మేళవించి ఈ కార్యక్రమం చేయటం అయిందండి. స్వీట్లుగా తాపేశ్వరం కాజాలు, అల్లూరియా మైసూరు పాకులు, ఎన్టీ రామారావు గారికి ఇష్టమైన చక్ర పొంగలి, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే దోసకాయ మటను, గోంగూర చికెను, ఉలవచారు ఎగ్గు, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీలు ఇవన్నీ కూడా మేళవించి వెజ్ నాన్ వెజ్ రెండు కూడా కలిపి ఈ కార్యక్రమంలో మేము చేయడం జరిగిందండి. అంటే ఈరోజు అంటే 3 రోజులకి వేరువేరుగా మెనూ ఉంటుందా సార్? మారుతాయి వంటలు ఏమన్నా? మారుతూ ఉంటాయండి, మారుతూ ఉంటాయి. వాటిని బట్టి కమిటీ వారు నిర్ణయించిన ప్రకారం అవన్నీ షేర్ చేసుకుని మేము 3 రోజులు కూడా చేస్తూ ముందుకెళ్తామండి. ఆఖరి రోజున ఎక్కువ లక్షలాది మంది ఉంటారు కాబట్టి తక్కువ ఐటము ఎక్కువ మందికి అందాలి అనే కాన్సెప్ట్ ఆఖరి రోజు అప్లై చేస్తామండి. ముందు రోజులు కూడా కార్యకర్తలు వారందరూ కూడా తీర్మానాలు సమావేశాల్లో ఉంటారు కాబట్టి వారికి అనేక రకాల షెడ్యూల్స్లు ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఈరోజు ఎంతమందికి సిద్ధం చేశారు ఆహారాన్ని? ఈ మొదటి 2 రోజులు 50 వేల మందికి అండి. అలాగే 3 రోజున 1,50,000 మందికి అండి. అలా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రేపు 50,000 మందికి సిద్ధం చేశారని చెప్తున్నారు. ఎల్లుండు భారీగా బహిరంగ సభ ఉంది కాబట్టి ఆ రోజు 1,50,000 మంది పైగా ఫుడ్ని అందిస్తామని చెప్తున్నారు. చికెన్ మటన్ కూడా మెనూలో ఉందని చెప్తున్నారు. 2014 నుంచి వీళ్ళు తెలుగుదేశం మహానాడు కార్యక్రమానికి అయితే విందులంతా కూడా ఈ ఆహారాన్ని అంతా కూడా సిద్ధం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ టీవీ మహానాడు నుండి. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.